దిగ్గజాలు అవుట్. ఎస్, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతలకు ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగ్గింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ సహా పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోయారు. ఇటు జంగ్పురాలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. 675 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో మనీష్ సిసోడియా ఓడిపోయారు. ఇటు షాకూర్ బస్తీలో మరో కీలక నేత సత్యేంద్ర జైన్ కూడా ఓటమి పాలయ్యారు. అయితే ఈ ముగ్గురు నేతలు కూడా లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్లిన వారే. ఇటు కాస్తలో కాస్త ఆప్ పార్టీకి ఊరట కలిగిస్తూ కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి అతి కష్టం మీద విజయకేతనం ఎగురవేశారు. 9వ రౌండ్ వరకు వెనుకంజలో ఉన్న ఆతిషి 10వ రౌండ్ నుంచి ముందంజలోకి వచ్చి విజయం సాధించారు. మొత్తంగా ఉద్దండుల పరాజయంతో ఆప్లో అంతర్మథనం మొదలైంది. టీవీ9 ప్రతినిధి విద్యాసాగర్ అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. విద్యాసాగర్, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడం, అందులోనూ అరవింద్ కేజ్రీవాల్ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు ఓడిపోవడాన్ని ఎలా చూడాలి? ఎలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? అలాగే మిగతా ఉద్దండులు అనుకున్న వాళ్ళంతా కూడా ఓడిపోయారు. వీళ్ళందరి ఓటమికి లిక్కర్ స్కామే కారణమా? ఇంకా ఎలాంటి కారణాలు వినిపిస్తున్నాయి? ప్రస్థానం ప్రారంభమైన చోటే కోలుకోలేని ఎదురు దెబ్బ ఆమ్ ఆద్మీ పార్టీకి తగిలిందని చెప్పాలి. ముఖ్యంగా కీలక నేతలను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్గా ఉన్నటువంటి కేజ్రీవాల్తో పాటు డిప్యూటీ సీఎంగా చేసిన మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినటువంటి సత్యేంద్ర జైన్, ఈ ముగ్గురిని కూడా మూడు పాదాలుగా చెప్తుంటారు ఆమ్ ఆద్మీ పార్టీకి. అలాంటి వారు ఓడిపోవడంతో తీవ్ర అంతర్మదనంలో పార్టీ పడిపోయిందని చెప్పాలి. ఇకపై ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, కీలకమైనటువంటి ఢిల్లీ పీఠాన్ని గద్దె దిగడంతో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి? ఎందుకంటే ఒక దశలో దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ స్కామ్ తోటి కుదుపులు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా పంజాబ్లో విజయం తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడము, అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్థానం ప్రారంభమైన చోట దాదాపు 10 ఏళ్ల పాటు పరిపాలన సాగించినటువంటి దేశ రాజధాని ఢిల్లీలో ఒక కోలుకోలేని దెబ్బ తగిలింది. దాని నుంచి బయటపడేందుకు ఏదైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో బీజేపీకి, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా ఏదైతే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుందో దాన్ని డెఫినెట్గా పాటిస్తామంటూ కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈయన ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు, పార్టీ నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడానికి ఇకపై ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ కావచ్చు, అదేవిధంగా మనీష్ సిసోడియా కావచ్చు, సత్యేంద్ర, ఈ ముగ్గురు కూడా ఫోకస్ పెడతారు. ఇక పరిపాలనకు సంబంధించి ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుందో దాంట్లో భాగంగా ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి అతిషి కూడా గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆమెకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేసి మిగిలిన వారంతా కూడా పార్టీని బలోపేతం చేయడము, పార్టీని మళ్ళీ నిర్మాణాత్మకంగా పెంపొందించుకోవడం, ఈ అంశాల మీద ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే బీజేపీ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటి మీద బలంగా పోరాడతాము, బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రతిపక్ష పాత్రలో ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం అయితే డెఫినెట్గా ప్రజల పక్షాన కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా కేజ్రీవాల్ ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.